చెప్తున్నా ఏంటంటే ఇదంతా చూపెడుతున్నా అని చెప్పేసి దీన్ని ఎడబడతాడు వాడు అలాంటివి ఏం చేయకండి. దాని తర్వాత యూట్యూబ్లో అండ్ ఇంటర్నెట్లో చాలా దగ్గర ఈ డివైస్ అని దొరుకుతాయి. ఇవన్నీ ఇల్లీగల్ అని కాదు. మీరు మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేయకండి, దెబ్బ తినకండి. ఎట్లా దొరుకుతారు చేసే మాత్రం పక్కా అది చేయకండి. యాజ్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్గా యూజ్ చేయండి ఈ వీడియోని. రోబోట్స్లో ఆర్ఎల్స్ ఐఓటీ డివైస్కి మీరు ప్రాజెక్ట్స్కి మీరు అభివృద్ధి చెందడానికి వారండి తప్ప జైలుకి పోయే కథలు చేయకూడదు. ఓకే, బై. సో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనమాట. చాలా డేస్ తర్వాత ఒక వీడియో అయితే పెడుతున్నాం. నేను ఇప్పటి నుంచి కూడా వీడియోస్ వస్తే రావని డౌట్, బట్ ఈ వీడియో అయితే చాలా స్పెషల్ ఉండబోతుంది. ఏంటంటే ఇవాళ హీరో వచ్చేసి మన కాంపోనెంట్ ESP32 కెమెరా. ఈ కెమెరాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక వైర్లెస్ సెక్యూరిటీ డివైస్ మనం తయారు చేద్దాం. ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అవుతుంది త్రూ వైఫై. దీనిలో వైఫై ఎనేబుల్డ్ అనమాట. అంటే ESP32 గురించి మీకు తెలిసినట్టయితే ఇది వైఫై అండ్ బ్లూటూత్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వైఫైతో మనం ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో నుంచి వచ్చే ఫీడ్ని మనం లైవ్గా ఒక వెబ్సైట్లో కూడా చూడొచ్చు. సో దీన్ని ఆర్డినో యూనోతో మనం ప్రోగ్రామ్ చేద్దాం ఇప్పుడు యూజింగ్ ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్. అదంతా మనకు తెలిసిందే, పాత ముచ్చటనే అది. బట్ కొత్తగా ఏంటంటే ఈ మోడల్ని మనం ఎప్పుడు మన ఛానల్ ఎగ్జిబిట్ చేయలేదు. ఇప్పటి నుంచి ఈ మోడల్తో అండ్ ESP32 తోటి కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మనం చేద్దాం. జస్ట్ ఇవాళ మాత్రం ఓన్లీ దీన్ని బేసిక్ లైవ్ ఫీడ్ని మనం చూస్తాం. అంటే లైవ్గా మనము ఒక వెబ్సైట్ని దీంతో ఇంటర్ఫేస్ చేస్తాం. అది కూడా వీళ్ళదే ESP32 వాళ్ళకి సంబంధించిన వెబ్సైటే. దానిలో మనకు ఫీడ్ వస్తుంది అనమాట. మనం దీని IP అడ్రస్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే దీని ఫీడ్ వస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా చూసుకుందాం. బట్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూ వీడియోస్ వీడియోకి ట్రై చేస్తాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్డినో బోర్డ్ కావాలి. ఓకే, ఇది ఆర్డినో బోర్డ్. దాని తర్వాత మెయిన్ రిక్వైర్మెంట్ మన ESP32 ఎట్టుందో చూసారా ముద్దుగా సూపర్ ఉంటుంది చూడటానికి. దాని తర్వాత 4 ముక్కులు జంపర్ వైర్లు చూడండి. నెయిల్డ్ ఫీమేల్ వాడుతున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే దీనిలో కన్ఫ్యూజ్ అయినా వచ్చా. ఓకే, అయితే మనం ఈ ఆర్డినోని యాజ్ ISP లాగా యూజ్ అయిపోతున్నాం. సో ద రీజన్ ఏంటంటే దీనికి USB పోర్ట్ కనెక్టివిటీ లేదు. సో దీనికి ఆ USB పోర్ట్ కనెక్టివిటీ అనేది ఉంది. సో దీంట్లో నుంచి కనెక్టివిటీ తీసుకొని మనము ESP32 క్యామ్కి ప్రొవైడ్ చేయబోతున్నాం. సో దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఆర్డినో UNOని యాజ్ అన్ ISP లాగా కన్వర్ట్ చేయాలి త్రూ ప్రోగ్రామింగ్. సో ఆర్డినో యాజ్ ISP ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది, ఎగ్జాంపుల్స్లో ఉంటుంది మీకు. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ అన్ని చేసుకొని దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, సో అప్లోడ్ అవుతుంది ప్రజెంట్ అయితే అప్లోడింగ్. సో ఆర్డినో అయితే డన్ అప్లోడింగ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చెక్ చేయవచ్చు, అప్లోడ్ అయిపోయింది. సో ఆర్డినో యాజ్ అన్ ISP ప్రోగ్రామర్ లాగా ఇప్పుడు పనిచేస్తుంది మనకి. సెకండ్ స్టెప్ ఏంటంటే దీన్ని పీకేసేయాలి. పీకిన తర్వాత మనం జంపర్ వైర్స్ తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు. సో ఫస్ట్ దీనికి కనెక్షన్స్ ప్లేస్ చేయాలి. నేను మీ కనెక్షన్స్ పక్కకి ఇస్తాను, ఒక చెక్ చేసేయండి. మ్యూజిక్ పెట్టాలి, 120 అనుకుంటా. చేయలేం. సో ఇది అవుట్పుట్. దానిలో లైవ్ ఫీడ్ కనబడుతుంది ఒక వెబ్సైట్. ఓకేనా, దానిలో మన IP అడ్రస్ చూసి సెర్చ్ చేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఆటో రోబోట్ని చూపెడుతున్నా. ఇదే లైవ్ ఫీడ్. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంది ఇప్పుడు వెబ్సైట్లో, అందుకే చెక్ చేయొచ్చు. సో నా ఫేస్ కూడా కనబడుతుంది. మనము దీని LEDస్ని అండ్ దీని బ్రైట్నెస్ని మనం ఆ వెబ్సైట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ఫీడ్స్ని కూడా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, మనం వేరే డివైజెస్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది నా లైవ్ ఫీడ్. ఓకేనా, సో ఇది గైస్ వాళ్ళ వీడియో. ఎట్లుందో కొంచెం కమెంట్ చేసి చెప్పుర్రి. చాలా కొత్త వీడియో, అంటే కొంచెం కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం, కొత్త బోర్డ్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ వీడియో చూసినాక అయితే కంపల్సరీ బ్రిలియంట్ ఐడియాస్ వస్తాయి అందరి మైండ్స్లో. ఎలా చేయాలో ఏం చేయాలో మనం చూస్తున్నాం దాని తర్వాత. కానీ ఇప్పుడైతే మీకు ఏం ఐడియాస్ వస్తుందో దాని కింద కమెంట్ చేయండి. వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయని చెప్తున్నా, రావు అనట్లే, వస్తాయి. అందుకే కొత్త మోడల్ కూడా పైసలు పెట్టి ఖర్చు పెట్టుకున్నాం. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.